అందరికీ వెల్కమ్ టు మోనో స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. అల్లం పచ్చడి ఎలా పట్టుకోవాలనే విధానం ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రాసెస్ అనేది తెలుస్తుంది. సో మీరు కూడా ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెల్కమ్ టు మోనో స్టోరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలనే విధానం నేను ఈ వీడియోలో చూపిస్తాను. 100 గ్రాములు వెల్లుల్లిపాయలు, 100 గ్రాములు అల్లము, ఇది 150 గ్రాముల కారం, అలాగే 100 గ్రాములు చింతపండు. ఇది వేడి నీళ్ళలో నానబెట్టుకున్నాము. సో ప్రాసెస్ ఏంటి, ఎలా స్టార్ట్ చేయాలో చూసేద్దాం రండి. స్టవ్ అనేది ఆన్ చేసుకొని మెంతులన్నీ 50 గ్రాములు మెంతులు అనేవి వేయించుకుంటున్నాము. ఈ మెంతులు అనేవి ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎవరైతే మా ఛానల్ కొత్తగా చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా అయితే మనం వేయించుకోవాలి మన మెంతులు. కొంచెం ఆయిల్ అనేది వేసుకొని అల్లం కూడా ఈ విధంగా ఆయిల్లో వేయించుకోవాలి. ఇది కూడా ఎర్రగా వేయించుకోవాలి చక్కగా నూనెలో. ఈ అల్లం చట్నీ అనేది మా అత్తమ్మ స్పెషల్ అన్నమాట. సో ఎలా ఉంటుందో ఇది మొత్తం అయ్యేదాకా మనకి తెలీదు. మా స్టైల్ వేరుగా ఉంటుంది, మా అత్తమ్మ స్టైల్ వేరుగా ఉంటుంది. రెడీ అయ్యాక ఎలా ఉందో నేను కూడా మీతో పాటు రెసిపీ టేస్ట్ చేయబోతున్నాను ఈరోజు. మనం వేయించి పెట్టుకున్న అల్లం కూడా ఈ విధంగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాము. చింతపండు వేడినీళ్ళలో మనం ఉడకపెట్టిన దానిలో 1 స్పూన్ పసుపు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న మెంతులు అయితే ఫస్ట్ వేస్తున్నాము. మెంతులు అనేవి ఫస్ట్ మనము మిక్సీలో తిప్పుకున్న తర్వాత ఇవి అనేవి యాడ్ చేద్దాము. అనేవి మిక్సీలో వేసిన తర్వాత వేయించి పెట్టుకున్న అల్లం కూడా మనం మిక్సీలో వేయాలి. ఆ తర్వాత వెల్లుల్లిపాయ కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. ఉప్పు కూడా వేస్తున్నాము, కల్లుప్పు వేస్తున్నాము 2 స్పూన్లు, 3 వెల్లుల్లిపాయలు కూడా వేసేస్తున్నాము. మెంతులు, అల్లము, కల్లుప్పు, వెల్లుల్లిపాయలు. చింతపండు ఈ విధంగా అయితే నూరుకున్నాము. ఇప్పుడు వేడి నీళ్ళలో మనము ఏదైతే నానబెట్టుకున్నామో చింతపండు అలాగే పసుపు యాడ్ చేసాము. ఆ మిశ్రమాన్ని కూడా మనం ఈ విధంగా మిక్సీలో వేసేస్తున్నాం. ఈ విధంగా మెత్తగా నూరుకున్న తర్వాత కారం కూడా యాడ్ చేసేస్తున్నాము. ఇది కూడా మిక్సీలోనే మనం గ్రైండ్ చేయాలి. మనం ఏదైతే చింతపండు నానబెట్టిన వేనీళ్ళు ఉన్నాయో అవే పోసుకోవాలి. చన్నీళ్ళు అనేవి యాడ్ చేయకూడదు. వేనీళ్ళు అయితేనే మనకి అల్లం చట్నీ అనేది నిల్వ ఉంటుంది. మీరు చన్నీళ్ళు కనుక యాడ్ చేస్తే పాడైపోతుంది. సో ఇప్పుడు ఇది మనము మిక్సీ పట్టాలి. మళ్ళా కూడా యాడ్ చేస్తున్నాము. ఎంత? పావు కేజీలోనా? పావు కేజీ బెల్లం అనేది యాడ్ చేస్తున్నాము. ఈ విధంగానే వేసుకొని మిక్సీలో మనం నూరుకోవాలి. ఇదిగో ఈ విధంగా అయితే వచ్చింది నూరుకున్నది. బెల్లం వేసి మళ్ళీ నూరుకుంటాము ఇవన్నీ కూడా. బెల్లం వేసిన తర్వాత ఈ విధంగా అయితే మనకు వచ్చింది. ఇది ఇంకా బెల్లం వేయలేదు, ఇలా గట్టిగా ఉంది. మీరు అబ్జర్వ్ చేస్తే ఇదిగో ఈ విధంగా ఉంది. మా అత్తమ్మ స్టైల్లోని అల్లం పచ్చడి
మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఏ టిఫిన్లోకైనా చాలా సింపుల్గా ఈజీగా మనం ఎక్కువ డేస్ స్టోర్ చేసుకోవటానికి కూడా ఉంటుంది. పక్కా కొలతలతో చేశాము. మీరు కూడా ఇదే రెసిపీని మీరు ఫాలో అవ్వండి అని కోరుకుంటున్నాను. మరిన్ని ఫుడ్ వీడియోస్ కోసం మా మోనా స్టోరీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.